హలో అండి. ఈరోజు నేను మందార నూనె చేసుకుంటున్నాను. ఎందుకంటే నా జుట్టు బాగా ఊడిపోతుంది. మా పాపది కూడా అలాగే బాగా ఎక్కువగా ఊడిపోతుంది. ఈ మందార నూనె రాసామంటే అసలు జుట్టు ఊడదండి. ఇంతకుముందు అలాగే ట్రై చేసాం మేము. మళ్ళీ ఈ మధ్య ఆ నూనె అయిపోయింది. అందుకే మళ్ళీ చేయాలనుకుంటున్నాను. దీనికి ముందుగా ఈ కొబ్బరి నూనె తీసుకోవాలండి. నేనైతే ఒక 1/2 కేజీ కొబ్బరి నూనె తీసుకున్నాను. అంటే పూలు కొంచెమే ఉన్నాయి, అందుకే దానికి సరిపడా తీసుకున్నాను. ఈ పూలు అయితే ఒక 10 పూలు పూసాయండి. మా ఇంట్లో చెట్టే ఒంటెక్క మందార పూలు తీసుకోవాలి. ఈ మందార పూలు వెనక ఇలా తొడిమలు తీసేసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్గా అయినా కోసుకోవచ్చు, లేకపోతే తుంచేసి వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఈ కరివేపాకు అంతా దూసి నూనె మరిగేటప్పుడు వేసుకోవాలి. అయితే ముందుగా డైరెక్ట్గా వేసేసుకోకూడదు. కొబ్బరి నూనె ఫస్ట్ పొయ్యి మీద పెట్టి అది మరిగేటప్పుడు మాత్రమే ఈ పువ్వులు, కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదండి, ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని నూనె కొంచెం కాగాలండి. కాగినాక వేసుకోవాలి మందార పువ్వులను, కరివేపాకు రెమ్మలు. మనకి మందార నూనెకి 100 గ్రాములకి వచ్చేసి ఒక 10 పువ్వులైనా కావాలండి. అప్పుడే మందార నూనె బాగా రెడీ అవుతుంది, మనకి జుట్టు ఊడకుండా ఉంటుంది. కరివేపాకు కూడా ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న నూనెకి ఈ పువ్వులు, ఈ ఆకులు అయితే సరిపోతాయి. ఇదండి, నూనె అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు మనము పువ్వులు వేసేసుకోవాలండి. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోవాలి. ఇదంతా సన్నని సగమే చేసుకోవాలండి. మరీ హైలో పెట్టకూడదు. స్టవ్ సన్నగా సగమే చేసుకోవాలి. నూనె కొంచెం మరగాలి. ఈ పూలు, ఆకులు వేసాక కొంచెం మరిగినాక దించుకుంటే ఈ ఫ్లేవర్ అంతా నూనెకి పడుతుంది. మనం రాసుకునేటప్పుడు బాగుంటుంది. దీన్ని కాచి చల్లార్చి ఒకరోజు ఈ గిన్నెలోనే ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక మనం సీసాలో వడకట్టుకొని సీసాలో పోసుకోవాలి. డైలీ రాసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఎక్కువ కాలం ఉండాలంటే, ఇది ఎక్కువగా మనం స్టోరేజ్ చేసుకోవాలంటే, ఇది ముక్క వాసన వస్తుంది కదండి. అలా రాకుండా ఉండాలంటే కర్పూరం బిళ్ళ వేసుకుంటే మంచి వాసన వస్తుంది. అసలు నూనె పాడైపోదు, బాగుంటుంది. నూనె ఎన్ని రోజులైనా 1 year అయినా అలాగే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఈ నూనె అంతా చల్లారాక దాని కలర్ అంతా చేంజ్ అవుతుందండి. ఇలా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది బాగా. అప్పుడు మనం సీసాలోకి వడకట్టుకొని డైలీ రాసుకోవచ్చండి. అసలు జుట్టు ఊడదు.